ఎక్స్ట్రా జబర్దస్త్. ఆగలసి దప్పికసి అందమంటూ వచ్చాను రావే రావే. అమ్మో చంద్రక్క చీర కట్టింది. నా జీవితంలో ఒక విషయం చెప్పాలి మీకు. ఎన్ని రోజుల నుంచి కలగని పెళ్లి కోసం వెయిట్ చేసి పెళ్లి చేసుకుంటే నీలాంటి అందమైన భార్య దొరకడం నా జన్మ అదృష్టం. లేదండి, మీలాంటి భర్త దొరకడమే నా అదృష్టం. ఎందుకంటే నాకు ఇంత పెద్ద మచ్చ ఉన్నా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు చూడండి, అది నా అదృష్టం అండి. మీరు దేవుడు అండి నిజంగా. ఇచ్చిదానా ఈ మచ్చ పీకి పడేస్తే పోతుంది. చంద్రుడి పైన మచ్చలు ఉంటాయి, మనుషుల మనం ఎంత చెప్పు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే స్వామి రంగా ఇప్పుడే వస్తా. ఏమైంది? అదే బాత్రూమ్ కు పోయేస్తా. ఏమని చెప్తాం షుగర్ అని. త్వరగా రండి. వస్తా. అబ్బో మా ఆయన పెళ్లిలో ఎంత బాగున్నాడో, దొంగ దొంగ ఎంత ముద్దొస్తున్నాడో. ఆ మీసాలు ఆ కళ్ళు 8 అయినట్టుంది. ఆ మీసాలు ఆ కళ్ళు రేచికటి పాడుగాను. ఈ ఒక్కరోజు మేనేజ్ చేశాననుకో, లైఫ్ లాంగ్ మా ఆయనతో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అమ్మా మనసైనది. ఇదేంటే బెడ్రూమ్ లో అద్దాలు పెట్టుకున్నావు? ఏమండి ఈ స్పెట్స్ పెట్టుకుంటే నేను ఎలా ఉన్నానో చెప్పండి. నీకే అందంగానే ఉన్నావు. తీ ఆ స్పెట్స్ తీ ముందు. ఉండండి చెప్పండి, నేను ఎలా కనబడుతున్నానో చెప్పండి. బాగానే ఉన్నా, అద్దాలు తీయే. కుళ్ళు నేను అందం కనబడుతున్నాను. నీది అందం సరే కానీ అద్దాలు తీ ఒకసారి తీ. అబ్బో ఇదంతా సిగ్గే. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడే ఒక్కసారి. ఒక్కసారి చూడు. చూస్తున్నా చూడు. ఏంటది అలా భయపెడతావేంటి? అసలే భయం అని తెలుసు కదే. ఇప్పుడే వస్తాను. మా ఆయన భయపడినట్టున్నాడు. మా ఆయనని కూల్ చేయాలంటే ఒకటే మార్గం, మా ఆయన్ని హక్ చేసుకున్నాను అనుకో కూల్ అయిపోతాడు. ఎక్కడ మా ఆయన? ఏది ఇక్కడ? ఏం చేస్తున్నావా నువ్వు? దోమలండి. దోమలా? దోమల కోసం జట్టు పెట్టా కదే. మనిషిని తిన్న దోమలండి, మామూలు దోమలు కావు, పెద్ద దోమలు. సరే ఇట్లా ఒకదారి దోమలు అని చంపుతున్నావు. శోభనం రోజు రా. ఈ బెడ్ కూడా గట్టిగా లేదు, ఏ కాలంలో ఏమో. ఆ టీవీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? టీవీని మీరు కట్టారా? కట్టలే. మరి టీవీని కట్టాలిగా. సరే కట్ చేయి. నాకు సౌండ్ అంటే చిరాకు. సరే రా. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నావే? ఏమండి ఫ్రిడ్జ్ వాటర్ మనం పడుకునేటప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉండాలి కదా అండి తాగడానికి. ఇదిగోండి వాటర్ తాగండి. ఇది వాటర్ బాటిల్ కాదే, యాసిడ్ బాటిల్. చంపేస్తామైంది. యాసిడా? యాసిడ్ ఉండడం కూడా మంచిదిలేండి, ఎందుకంటే ఎవరెవరో అటాక్ చేస్తున్నారు. మన ప్రిపేరింగ్ లో మనం ఉండడం మంచిది. సరే కూర్చో. ఇట్రా. ఇటు పక్కన కూర్చో. ఇట్రా. కింద కూర్చున్నావేంటి? కిందనా ఇది? మీరు లక్షలు పెట్టి ఫ్లోరింగ్ వేయించారు, మార్బుల్స్ వేయించారు. ఆ మార్బుల్స్ నేను ఆస్వాదించదా అండి? ఆస్వాదించిన కాడికి చాలు కానీ రా, పైకి రా. మీరు 1 నుంచి 10 వరకు లెక్క పెడితే నేను పైకి వస్తా, లేకపోతే రాను. ఇదే మాటలే చిన్నపిల్లల్లాగా. లెక్క పెట్టు. 1 2 3. వచ్చేసా. ఏమండి చెప్పు. ఈ పాలు తాగండి. పాలు వేడుకున్నాయండి. పాలు కాదు, అగరబత్తిలు వచ్చింది. అగరబత్తిలా? సారీ అండి, నిజంగా నేను అగరబత్తి అనుకోలేదండి. నిజంగా నన్ను క్షమించండి ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. ఏమన్నా నన్ను క్షమించండి ప్లీజ్ అండి. ఏం చేస్తున్నావే? నీ కాలు పట్టుకొని బతిమిలాడుతున్నాను కదా. నా కాలు కాదే, మంచం కోళ్ళు. ఒకసారి లే అమ్మ, లే. నువ్వు లే. నిజం చెప్పే, నీకు రేచికడు కదా.
నాకు రే చీకటి అంటే నాకు 8 తర్వాత కనబడదు అంతే. దాన్ని రే చీకటనే అంటారే. ఓ దాన్ని అలా కూడా పిలుస్తున్నారా? అలాగే పిలుస్తారు. ఓహో అమ్మో అమ్మో ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకున్నావు నువ్వు? నిన్ను నిన్ను అమ్మా ఈ షుగర్ ఒకటి. అరే తాత ఆస్తి అయితే ఇయ్యలే, బస్తాల బస్తాలు షుగర్ అయితే ఇచ్చినవరా నువ్వు. ఈ రే చీకటితో ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది. పోయి నాకే రావాలా ఈ రే చీకటి? ఈ రే చీకటితో చస్తున్నా. ఏంటో ఈ జీవితం పాడుగాను, నాకే ఇది అవుతుంది. పోయి నాకే రావాలా? ఏమండి 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 అయ్యో 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 ఏంటండి మీరు? తప్పు నాదైతే నా కాలు పట్టుకుంటారు ఏంటండి మీరు? ప్లీజ్ అండి, మనసులో పెట్టుకొని బాధపడకండి ప్లీజ్ అండి. నన్ను క్షమించారు కదా? నిజంగా నిజంగా దొంగ ఏయ్ దొంగ నాటకాలు చాలా చూసాను నాటకాలు. ఉంగరం కావాలా? నువ్వు తొడిగిన ఉంగరం నీ తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? ఉంగరం ఏంటి? 40 కేజీలు బంగారం ఇస్తా, అర్థమైందా? అమ్మా ఎవడు? నా తమ్ముడండి. పెళ్లిలో కనపల్లే. పెళ్లిలో వాడు బయట పనులు ఎక్కువ చూశాడు కదా, పెళ్లిలో లేట్ వచ్చాడు. అవునే, నేనేం తప్పు చేశాను నీకు? నేను చేసిన తప్పేంటిది? నా జీవితంతో మీరు ఎలా ఆడుకున్నారు? ఎందుకు? నీకు రే చీకటి ఉన్నదని ముందు చెప్పొచ్చు కదా. వెళ్ళా తిని చావు, గుత్కబడి చేస్తావు. నేనేం తింటున్నాను? నువ్వు నా బుర్ర తినట్లే, చాలట్లే. ఈ సంగతి చెప్తాగు. హలో వసే అత్త, ఏమనుకుంటున్నారా మీరు? నా జీవితంతో ఇలా ఆడుకున్నారంటే ఇప్పుడు 5 నిమిషాలు మీ ఫ్యామిలీ మొత్తం ఉండాలి. వచ్చేయండి ఇక్కడికి, ఇక్కడికి పోగులు పెడతామనుకుంటున్నారు. ఎటు చూస్తున్నావే? ఎటు? ఎందుకండి ఉన్నదాన్ని చేస్తుంటారు? మనం ఇలా చేతులు పెట్టుకుని వెళ్తే మనందరికి రేచ్ చేయడం తెలిసిపోద్ది. కొంచెం విడివిడికి వెళ్దాం. సపరేట్. అల్లుడు గారు ఏంటి ఎంత ఫ్లోర్ ఎక్కువ ఉంది? గుమ్మం బాగుంది. బాగున్నారా? ఏంటి పక్క చిక్కిపోయారు అలాగా? అల్లుడు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు అల్లుడు గారు అల్లుడు అమ్మా 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 ఎప్పుడు వచ్చావమ్మా? అక్క నేనే. ఓ సారీరా. ఎలా ఉన్నావు బావా? అయ్యింట్రా. సారీ నాన్న. బావా ఎలా ఉన్నావు బావా? ఏమ్మా మీ బావేడ్రా? పొట్టుదానా నీ మొగుడిని. నీ పిచ్చి ఫ్యామిలీ ఏం జరుగుతుంది? ఏమండి ఏమండి నేనే. సారీరా, నువ్వే వస్తావేంట్రా మాటికి? లైట్ లేని ఫ్యామిలీ అంటే ఏమనుకున్నా? సూర్యవంశమే మీది. మీ సంగతి అమ్మా అబ్బా. అల్లుడు గారు ఏమండి? అమ్మా నాన్న కూతురా బాగున్నావా? ఏమండి నేను నీ పెళ్ళాన్ని. అమ్మని రా. అమ్మా నీ అయ్యినే. నేను మాటి నువ్వే వస్తావంటే వాడు ఏమండి? బాగున్నారా? మీ అబ్బాయినే. ఆయన అలా చేయట్లేదు తెలుసు. ఒక్కసారి లైన్ లో నిలబడు. ఏమండి లైన్ లో కట్ట రండి, ఇలా రండి. రారా, నీ కళ్ళు కనిపించావు కదే. అవును. అరే ఇందాక నా వాచ్ పోయిందిరా. కిట్కి ఎండింగ్ ఇచ్చినా నువ్వే. నా వాచ్ పోయింది, ఇంట్లో దొంగలు పడ్డారా? దొంగ దొంగ ఎక్కడ? దొంగ దొంగ. ఒక్క నిమిషం. ఇగో దొంగ. అల్లుడు బాగున్నావా? మన ఇంటికి వెళ్ళిపోదాం. నాన్న దొంగ 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 దొంగ. నీ అయ్యన్న దైతుడా. Extra Zabardast.
అందంగా ఉందో కదండి టూరిజం ప్లేస్. ఫస్ట్ టైం చూసినప్పుడు పంది పిల్ల కూడా అందంగానే ఉంటది. ఇలాంటి ప్లేస్ కి వచ్చినప్పుడు చక్కగా ఎంజాయ్ చేయగలని వెటకారం చేస్తారేంటి? ఎటకారం చేయక లాంజ్ అని నా హాబీ అని పెళ్ళికి ముందు చెప్పాను కదా. హాబీలు అంటే రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ లాంటి అందుబాటులో ఉండే హాబీలు ఉండాలి. మరి అండమాన్ దాకా వెళ్ళే హాబీలు ఉండొద్దే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాట్ ఈస్ ద వావ్? దానికి కొత్త ప్లేసులు చూసినా కొత్త మనుషులను చూసినా వావ్ వావ్ అంటే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. వావ్ వాట్ ఏ వావ్. హలో సరే సరే ఇంతకు నువ్వెవరు? నేను ప్రదేశాన్ని చూపించే గైడ్ ని సార్. కనిపిస్తుంది కదా నువ్వేం చూపించేది. మీరుండండి. ఇలాంటి హిస్టరీ ప్లేసెస్ ఇలా గైడ్ల దగ్గరుండి లోటుపాట్లు అన్ని చూపించి చెప్తారే బాగుంటది. చా మాకు తెలియదు మరి. ఇంత నీ ఫీజు ఎంత? 50 రూపీస్. ఎవరైనా టికెట్ లేకుండా రైలు ఎక్కితే నేను మన దగ్గర 500 గుంజుతా. నువ్వు ఇంత ప్లేస్ చూపించి 50 రూపీస్ తీసుకోవడం ఏంటి? నేను సోషల్ సర్వీస్ ని సార్. జనాలు సేవడం చేయడం తప్ప కమర్షియాలిటీ గురించి కాదు సార్. మరి ఈ 50 రూపీస్ కూడా ఎందుకో మరిగా? గుహలో గబ్బిలాలు ఉంటాయి సార్ జొన్నల కోసం. మీరు ఉన్నారు ఎప్పుడు ఎవరి దగ్గర ఎంత గుంజుతావో గానీ ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు చేశారా? నీ సేవ చేస్తున్నాను కదా. ఈ గుహల్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుల్బుల్ అనే రాజు కట్టించాడు మేడం. యా మేడం బుల్బుల్. ఎందుకు కట్టించాడు? రాణి గారిని ఈ గుహలో తీసుకొచ్చి మాట్లాడడానికి కట్టించాడు మేడం. అంత పెద్ద రాజకోట వదిలిపెట్టి ఈ ఎలక పొక్క లాంటి గుహలో తీసుకొచ్చి ఎందుకు మాట్లాడేవాడు? ఇప్పుడు దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆవిడంటే ఇష్టం కాబట్టి. రాజుగారి కూడా ఎలక పొక్కత గుహలో రాణి గారితో మాట్లాడడం ఇష్టం కాబట్టి. ఏమండి ఏమండి ఆ గుహలోకి వెళ్దాం రండి. ఏంటి వెళ్ళేది? నీతో టూర్లు తిరిగి తిరిగి నా నడుము పడిపోయింది. ఆ ఎలక పొక్కంత గుహలకు నేను ఎలా వస్తానే? రండి మేడం నేను తీసుకెళ్తా. మాధురి చూసిందా బయటికి రా. అబ్బా ఉండండి, లోపలన్నీ చాలా గమ్మత్తుగా ఉన్నాయి. అన్ని నార్మల్ గానే ఉంటాయి, వాడే అన్ని గమ్మత్తుగా చూపిస్తుంటాడు. అరే గడి గారే చూపించిన చాలు కానీ దాన్ని బయటికి తీసుకురా. ఒక్క నిమిషం సార్. మేడం మీరు ఈ గుహలోకి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఏదో అద్భుతమైన అనుభూతిని పొందినట్టుందండి. నాకు కూడా సేమ్ ఫీలింగ్ మేడం. అదేంటి మీకు పాత గుహలేగా? గుహలో కొత్త వాళ్ళు వచ్చారు కదా. కొన్ని అద్భుతాలు ఆల్టపాస్కాలకే దొరుకుతారు మేడం, అవకాశం ఉన్న వాళ్ళకి దొరకరు. ఈడేంది అవకాశం అంటాడు, అద్భుతం అంటాడు. నే మాధురి వాడు ఏదో చూపిస్తాడు. బయటికి రా ముందు. ఇద్దరు బయటికి రండి. ఇద్దరు బయటికి రండి. మీరు బయటికి రండి. మాధురి సైలెంట్గా ఉన్నారేంటి? మాధురి ఒరే బయటిగా. మాధురి అమ్మో లోపల సైలెంట్. మాధురి 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 ఎగపక్కల గుహలో ఏం చేస్తానులే? ఏంటండి రాయి తీసుకుంటారు? లోపలికి ఇద్దరు మాట్లాడరేంటి? లోపల మౌన గుహలోనా? ఎలా మాట్లాడాలి? అదేం గుహ? మన బుల్బుల్ రాజు గారు ఒక సెపరేట్ గా లోపల మౌన గుహ కట్టించారు సార్. రాణిగారు తీసుకొచ్చి బుల్బుల్ రాజు గారు రాణిగారి కాలు పిసుకోవాలి సార్ మౌన గుహలో. ఆ పిసికేదేదో రాజ్యంలో పిసుకోవచ్చు కదా, ఈ ఎలక పొక్కల గుహలో తీసుకొచ్చి పిసుకాలా? అక్కడ పిసికితే రాజరికం ఏముంటుంది సార్. ఈ గుహ ప్రత్యేకత ఏంటంటే మేడం, ఈ గుహలో ఒక అద్భుతమైన మిరాకిల్ ఉంటుంది మేడం. అర్థమైందా? అరే అన్ని దానికే చెప్పాలి, నాకు చెప్పవరా? అందరికి బొట్టు పెట్టి చెప్పాం సార్, ఒకరికి చెప్తే ఇంకొకరు ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఈ గుహకున్న స్పెషాలిటీ ఏంటంటే మేడం, చెప్తే తెలియదు మేడం, చూపిస్తేనే తెలుస్తుంది. లోపల గంటలు ముచ్చట్లు పెట్టొద్దు చెప్తున్నా. అలా వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టు ఉండాలి. ఈ రాజుల కాడ పని లేనట్టుంది. ఏ గుళ్ళో గోపురాలు కట్టించవచ్చు కదా, ఈ గుహలు కట్టించడం ఎందుకు? ఆయన కంఫర్ట్ కూడా కట్టుకున్నాడు, మాకు కంఫర్ట్ లేకుండా చేస్తున్నాడు. అలా సైలెంట్ అయిపోయారేంటి? ఈ సైలెంట్ నాకు నచ్చదు చెప్తున్నా. మాధురి 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 బయటికి రా, బయటికి రా మాధురి. లోపల మాట్లాడేంటే? ఈ గుహకున్న ప్రత్యేకత అది సార్. మేము మాట్లాడితే మీకు వినపడదు, మీరు మాట్లాడితే మాకు వినపడదు. ఇంకొకసారి ఆ గోర తీసుకుపోయినా అంటే బాగుండదు చెప్తున్నా. ఓ షట్ మేడం, మీకు చేతికున్న ఉంగరం ఏది? రింగు గుహలో పడేసుకునే అంత ఇన్వాల్వ్ అయి చూస్తున్నానే నువ్వు గుహలు. వెళ్ళి తెచ్చుకోపో. అరే గైడ్గా నువ్వు వెళ్తే నాకు ఒంటరిగా భయమే సార్. ఇద్దరు కలిసి లోపల పోవడానికి ప్లాన్ చేసుకున్నట్టుంది. ఇంకేంది? హలో
మాధురి ఉంగరం దొరికిందా? ఉంగరం మళ్ళీ సైలెంట్. బయట ఉన్నప్పుడు బాగానే మాట్లాడుతారు, లోపలికి పోతే ఏమైతుంది మీ ఇద్దరికి? దొరికిందండి. ఓ పడుతున్నారు. ఓ షట్, ఏమైంది? నా ఉంగరం పడిపోయింది. అయితే లోపలికి పద, గుహ పద. ఏంటి లోపల అన్న దొబ్బుతున్నారు నువ్వు? బొంగులో ఉంగరం నువ్వు. సరే పద. ఉండండి సార్, ఎందుకు అంత కంగారు పడుతున్నారు చెప్పండి. నేను ఇక్కడ 50 గుహలు ఉన్నాయి సార్, నేను 2 గుహలే చూపించాను. 45 గుహలు చూడాలి సార్, లేకపోతే నా గుహలు ఫీల్ అవుతాయి సార్. 2 గుహలకే తడిసిపోతుంది ఇక్కడ. నీకు దండం పెడతా, బలవంతం చూపించలేదురా. ఈ గుహల బలవంతం చూపించడాలు ఉంటాయి సార్ ఇక్కడ. ఒరే దండం పెడతా, వదిలిపెట్టరా దాన్ని, బలవంతం చూపించలేదు దరిద్రుడా. సరే మీరు తీసుకెళ్ళండి, గుహలో తీసుకెళ్ళండి. తీసుకెళ్తాం. ఎందుకు ఫీల్ అవుతున్నారు సార్? తీసుకెళ్ళండి, మీ పిల్లల్ని మీరే తీసుకెళ్ళండి. నడవలేని గుర్రం లాంకు ఎక్కుతా ఉందంట. నా వల్ల కాదు. ఈ రాయి గురించి ఒక ప్రత్యేకత ఉంది మేడం. ఏంటది? ఈ రాయిని పుణ్యాత్ములు ఎత్తితే దూదిలా ఉంటుంది, అదే పాపాత్ములు ఎత్తితే బరువుగా ఉంటుంది మేడం. అవునా? అదొకసారి దాన్ని ఎత్తమని. ఎత్తండి మేడం. వాట్ ఎ మిరాకిల్. సార్ మీరు ఎత్తండి. వదలండి సార్, వదలండి వదలండి. ఇక నువ్వు ఎత్తురా. మీరు ఎత్తితే తెలుస్తుంది మీరు ఎంత పుణ్యాత్ములో పాపాత్ములో. అబ్బా నువ్వు ఎత్తు. అంటే మీరు కూడా పుణ్యాత్ములే అన్నమాట. ఓహో, గుహలోకి వెళ్ళిన మీ ఇద్దరు పుణ్యాత్ములు, గుహ బయట ఉన్న నేను పాపాత్ముని. నరికి పొగలు పెడతాను సార్. మీరు ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? వచ్చాడు గూలు ఉంది సార్, మా అద్భుతమైన గూలు ఉన్నాయి సార్ ఇక్కడ. బలవంతం చూపించలేను. 50 రూపీస్ తీసుకున్నాను సార్ నేను మీ దగ్గర. 50 రూపీస్ నడు. ఒక మనిషికి ఓపిక ఉంటుంది, ఓపిక నశించింది అనుకో దారుణంగా ఉంటది. ఓపిక గురించి నువ్వు మాట్లాడుతున్నావారా? నా ఓపిక చూసిన ఎంతసేపు చెప్తున్నా. ఓపిక నశించింది అనుకో నరికి పోగులు పెట్టండి. రండి మేడం, మీకు భూగర్భ గుహ చూపిస్తా. బుల్బుల్ రాజు గారు రాణి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా చేతులు పట్టుకొని ఇలానే నిలబడేవాడు మేడం. అది టైటానిక్ స్టిల్. బుల్బుల్ రాజు గారి స్టీల్ నే టైటానిక్ సినిమాలో కాపీ కొట్టారు. ఇంకా ప్రత్యేకమైన గుహలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి మేడం. వచ్చి కట్లిపే. ఇప్పితే నువ్వు చూడు, నన్ను చూడండి, మీరు చూపించండి. ఇది బాగా ప్రత్యేకమైన గుహ మేడం. రండి మేడం. మీరు కనుక గుహలోకి వెళ్ళాలి కానీ చెప్తూ నరికి పోగులు పెడతా. ఒకసారి లేవండి సార్. నేను లెఫ్ట్. ఆయన ఎలాగంటారు, మీరు పదండి. ఎలకలు కూడా దూరండి, దాంట్లో ఎలక పొక్కలు దూరినట్టు దూరుతున్నాయి. మాధురే, మాధురే. హలో బ్రదర్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ దరిద్రం గైడ్ గాడు నా పిల్లని గుహలోకి తీసుకెళ్ళాడు. ఈ గుహలోకి తీసుకెళ్లి మానవ గుహ అన్నాడా? అన్నాడు. ఈ గుహలోకి తీసుకెళ్లి నువ్వేం మాట్లాడినా వినిపించదు అన్నాడా? అన్నాడు. ఈ గుహలన్నీ బుల్బుల్ రాజు కట్టించాలని చెప్పాడు. అవును అన్నాడు. ఇవన్నీ నీకెలా తెలుసు? 5 సంవత్సరాల క్రితం నా పెళ్ళాన్ని తీసుకొని గోల్ చూపిద్దామని తీసుకొచ్చా. ఆ గైడ్ గాడు నా పెళ్ళాన్ని తీసుకొని ఏ గోలకి వెళ్ళాడో తెలియదు. మాధురే, వాళ్ళకి వినిపించదు బ్రదర్. పద. ఎక్కడికి? మళ్ళాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు అక్కడ. పద. ఎక్స్ట్రా జబర్దస్త్. అది ఆదిమానవుల కాలం. అడవి జంతువులాగే మనిషి కూడా జంతువులా అడవిలో జీవించే కాలం. ఇదిగిదిగో వస్తున్నాడు చూడు, వీడే భూమి మీద మొట్టమొదటి ఆది మానవుడు. వీడిని చూస్తే అమాయకుల్లా కనిపిస్తున్నాడు కదూ, అంత అమాయకుడేం కాదు వీడు. ఒక్కసారి వీడి జీవితంలో తొంగి చూద్దాం. ఈ ఆది మానవుడికి ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్ద కర్ర తీసుకొని జంతువుని చంపి దాని మాంసాన్ని చేతిలో తీసుకొని తింటున్నాడు. తిన్నంత తిని
మిగతా మాంసాన్ని దాచుకునేవాడు. ఈ ఆది మానవుడు తినేసి ఎక్కడ పడితే అక్కడే పడుకునేవాడు. వేటాడడం, తినడం, నిద్రపోవడం ఇదే ఇతని దినచర్య. ఈ ఆది మానవుడు నిద్రలో ఉన్నప్పుడు అనుకోకుండా అక్కడ ఆకులు కదిలిన చప్పుడు వినిపించింది. ఆది మానవుడు లేచాడు. ఏంటి శబ్దం అనుకున్నాడు. వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి చూస్తే ఓ వింత జీవి. ఆ వింత జీవిని చూసి భయపడి ఆ ఆది మానవుడు రాయి చాటున దాక్కున్నాడు. ఆ వింత జీవినే చూస్తున్నాడు. ఆ వింత జీవి చూడ్డానికి నాలాగే ఉన్నా ఆ జీవిలో మాత్రం కొన్ని మార్పులు ఉన్నాయని గమనించాడు. ఆ వింత జంతువు ఆ ఆది మానవుని భయపెట్టాలని చూసింది. ఆ ఆది మానవుడు కూడా ఆ వింత జీవిని భయపెట్టాడు. మళ్ళీ ఆకలి వేసినట్టు అనిపించింది. దాచుకున్న మాంసాన్ని తిన్నాడు. ఆ వింత జీవి కూడా ఆకలేసినట్టుంది. ఆ ఆది మానవుడి దగ్గరికి వచ్చి నాకు కూడా ఆకలిగా ఉంది, నాకు కూడా మాంసం పెట్టవా అంది. ఆ ఆది మానవుడు కోపంగా గాండ్రిచ్చాడు. ఆకాశంలో ఉరుములు మెరుపులు. ఆ వింత జీవికి భయం వేస్తుంది. ఆ ఉరుములు చూసి భయమేసి ఆ వింత జీవి ఆది మానవుని గట్టిగా వాటేసుకుంది. ఆ ఆది మానవుడికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాల. ఆ ఆది మానవుడికి కొత్తగా ఉంది. మొత్తానికి వాడికి మాత్రం హాయిగా ఉంది. ఆ హాయి ఉరుములో ఉందా, ఈ వింత జీవిలో ఉందా అర్థం కాక 1,00,000 ప్రశ్నలతో సతమతమవుతున్నాడు. ఉరుములు మళ్ళీ రమ్మని ఆకాశం వైపు చూశాడు. కానీ ఆకాశం ఉరుమల. కోపంతో ఆకాశం వైపు రాళ్ళిచ్చి కొట్టాడు. ఉరుమవే ఉరుమవే అని. చేసేది ఏమీ లేక మళ్ళీ తన గుహ దగ్గర వెళ్లి కూర్చున్నాడు. వీడి కోరికని పెద్ద మనసుతో అర్థం చేసుకున్న ఆకాశం ఈసారి పెద్దగా ఉరిమింది. ఆ వింత జీవి మళ్ళీ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆది మానవుడు గట్టిగా కౌగులించాడు. మాంసం కడుపు నింపుతుంది, ఈ వింత జీవి ఏదో మనసు నింపుతుందని ఆది మానవుడు గ్రహించాడు. ఆ ఆది మానవుడు తన దగ్గరున్న మాంసాన్ని ఆ వింత జీవికిచ్చి తిను అన్నాడు. ఆది మానవుడు ఆ జీవిని చూసి సంతోషపడుతున్నాడు. ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక నుంచి నా గుహలోనే ఉండు, నీకు నా గుహ ఇస్తా, అక్కడే ఉండు అన్నాడు. ఆ వింత జీవి సంతోషంగా ఆ మాంసాన్ని తీసుకుని గుహ దగ్గర కూర్చొని తింటుంది. మిత్రులారా, ఒకటి గమనించండి. ఇప్పుడు అడగగానే చీరలు, బంగారం ఇస్తున్నాం చూడండి. ఈ ఇవ్వడం అనే బీజం ఈ దరిద్రుడు ఆనాడే నాటాడు. అంతలోనే తన సాటి ఆది మానవుడు అక్కడికొచ్చాడు. ఆ వింత జీవి దగ్గర ఉన్న స్పర్శ ఈ సాటి ఆది మానవుడి దగ్గర ఉందా అని గమనించి ఆ సాటి ఆది మానవుని కౌగిలించుకున్నాడు. వాడి దగ్గర చెమట కంపు తప్ప ఏమీ లేదని గ్రహించాడు. ఇక్కడున్న ఫీలింగ్స్ ఇక్కడెందుకు లేవు, ఇక్కడున్న అద్భుతాలు ఇక్కడెందుకు లేవని బుర్రగొక్కున్నాడు. ఏమైందిరా? ఏమి లేదురా. సరే సరే పద వేటకెళ్దామని అన్నాడు. మన విధవ ఆ వింత జీవి గుహ వైపు చూసి వేటకు నేను రాలేనురా అన్నాడు. ఏమైంది అన్నాడు. నాకు మోకాలు నొప్పి, మోకాలు నొప్పి అన్నాడు. మన విధవకి ఎక్కడలేని నొప్పులు అప్పుడే స్టార్ట్ అయ్యాయి.
ఒక వింత జీవి కోసం ఆది మానవుడు అబద్ధమాడిన మొట్టమొదటి సందర్భం ఇదే మిత్రులారా. వీడితోనే మొదలైందా? నీకు కావాల్సిన ఆహారాన్ని నేను తీసుకొని వస్తా అని చెప్పి ఆ సాటి ఆది మానవుడు వేటకు బయలుదేరాడు. ఆ వింత జీవి గుహలోంచి బయటికొచ్చి ఆది మానవుడితో, నాకు కడుపు నిండా ఆహారం ఇచ్చావు, ఉండడానికి గుహనిచ్చావు, నీకు ఏమివ్వాలి అని అడిగింది. ఈ దరిద్రుడు ఏం అడిగాడో చూడండి. కన్ఫ్యూజన్ లో ఉన్న వీడికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇంతలో వేటకెళ్లిన సాటి ఆది మానవుడు వస్తూ ఉండడం చూసి ఆ వింత జీవిని రహస్యంగా గుహలో దాచిపెట్టాడు. సాటి ఆది మానవుడు వచ్చి, వేటకెళ్లి మాంసం తెచ్చాను, తిందాం రా అని పిలిచాడు. ఇదిగో నీకు కొంచెం, నాకు కొంచెం, ఇద్దరూ తింటున్నారు. అంతలో ఆ వింత జీవి గుహలోంచి బయటికొచ్చి, ఏయ్ నాకు ఆకలిగా ఉంది, నాకు మాంసం కావాలి అని సైగ చేసింది. మే హూనా డోంట్ వరీ. వాడు తింటున్నట్టు ఓరాక్షన్ చేస్తూ ఆ వింత జీవి కోసం ఆ మాంసాన్ని పక్కన పెట్టాడు. తినేశాం కదా, దా ఇద్దరం పడుకుందాం అన్నాడు. కాసేపటికి మన ఆణిముత్యం లేచాడు. ఆ వింత జీవి కోసం దాచిపెట్టిన మాంసాన్ని తీసుకెళ్లి ఆ వింత జీవికిచ్చాడు. ఆ జీవి మొత్తం తినేసి పడుకోవడానికి గుహలోకి వెళ్తుంటే, నేను కూడా నీతో పాటు గుహలోకి వస్తా అని అడిగాడు. నాకు అవసరం ఉన్నప్పుడే నా గుహలో ఎంట్రీ, నీకు అవసరమైనప్పుడు కాదు అంది. మిత్రులారా, ఈ రోజు మనం అడుక్కుంటున్నామే, ఆనాడే ఈ దరిద్రుడు దానికి బీజం వేశాడు. ఒక్కసారి నీ గుహలోకి వస్తా అన్నాడు. చెప్తే అర్థం కాదారా నీకు? మెడపట్టి వాణ్ణి తోసేసింది. వాడు వెళ్లి సాటి ఆది మానవుడు మీద పడ్డాడు. సాటి ఆది మానవుడు, నా మిత్రుణ్ణి పట్టుకొని కొడుతుంది ఎవతిది? ఒసే రాక్షసి, నా మిత్రునే కొడతావా నిన్ను? మిత్రమా, ఈ వింత జీవిది ఏమనుకు, ఇది నాకు కావాల్సిన పదార్థం అన్నాడు. మిత్రమా, నీ కాలు పట్టుకుంటాను, నువ్వు చేసే ఈ ఒక్క తప్పు వల్ల భావి తరాల వాళ్ళు ఈ జీవికి బానిసైపోతారు. నా మిత్రుడు చెప్పింది నిజమేనేమో అని ఆలోచించసాగాడు. ఇది గమనించిన ఆ వింత జీవి, ఈ బానిస ఎక్కడ చేజారిపోతాడేమోనని వాణ్ణి మళ్ళీ లపక్కన వచ్చి వాటి మిత్రమా, నువ్వు ఎన్నైనా చెప్పు, అడవి లేకపోయినా నేను బతకగలను, గాని అడవిలో ఈ జీవి లేకపోతే మాత్రం నేను బతకలేను. నన్ను వదిలే మిత్రమా, నన్ను వదిలే. మిత్రమా, భావితరాలు ఆ జీవికి బానిసని చేయకు మిత్రమా, నా మాట విను మిత్రమా అన్నాడు. వాడి బానిసత్వమే మనకు వారసత్వంగా ఇచ్చి మనకు సంకనాకిచ్చాడు. మగజాతినే సంకనాకిచ్చిన ఆది మానవుడు వెనక్కి తిరుగు. కోట్లాది మంది మగజాతి తరఫు నుంచి నీకు Extra Zabardast. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు. నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటానత్త. థ్యాంక్స్ అల్లుడు. పదశాంతి బిడ్డ, అమ్మా జాగ్రత్త బిడ్డ, అలాగే అమ్మా జాగ్రత్త. దాశాంతి, ఏంటో నా బిడ్డ ఎప్పుడు పెద్దగైందో, ఎప్పుడు పెళ్ళైందో ఏమీ తెలియలేదు నాకైతే. శాంతి, ఇదే మన ఇల్లు. బాగుందండి. ఏంటి శాంతి కాళ్ళకు మొక్కుతున్నావు? ఆడది పెళ్లి కాకముందు దేవుడికి ముక్కాలి, పెళ్ళైన తర్వాత మొగుడికి ముక్కాలండి. ఆ తర్వాత నిన్ను నొక్కుతురో జాగ్రత్త, నిన్ను నొక్కుతురో జాగ్రత్త. శాంతి, ఏంటండి? ఇల్లారి గురించి నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అది ఘంటసాల గారి పాట కదండి. దీనికి తెలుసా? ఆ పాటని నేను మాటలో చెప్పాను. అలాగేనండి. సరే, కుడికాలు పెట్టు. అల్లుడు అత్తొచ్చింది, అత్తొచ్చింది. ఏంటత్తా, ఇప్పుడే కదా మేము వచ్చాం, అప్పుడే వచ్చేసేవేంటి? అల్లుడు, నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోయేసరికి ఉండబట్టలేక వెనక బస్సులోనే వచ్చేసాను అల్లుడు. ఎందుకు? ఎందుకంటావేంటి అల్లుడు? ఆవు నుంచి దూడను వేరు చేస్తే దూడ దగ్గరికి ఆవు పరిగెత్తుకుంటూ వస్తుంది కదా అల్లుడు. ఎందుకు వచ్చావు
ఆ దూడ ఏం చెప్తుంది ఈ అమ్మాయి చెప్తుంది అల్లుడు. అల్లుడు ఓ 2 రోజులు నా కూతురు నా పుట్టింటికి పంపించాలు నీకు దండం పెడతా. అప్పుడేనా? కనీసం కాలు కూడా ఇంట్లో పెట్టలేదు. కాలుదే వందులుడు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అల్లుడు. అది ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది అల్లుడు. ఓ 2 రోజులు పంపించాడు నీకు దండం పెడతా. నా బంగారు అల్లుడు కదా అల్లుడు. ఓ 2 రోజులు అల్లుడు నీకు దండం పెడతా అల్లుడు. ప్లీజ్ అల్లుడు ఒక 2 రోజులు అల్లుడు. ఓ 2 రోజులు అల్లుడు నీకు దండం పెడతా అల్లుడు. ప్లీజ్ అల్లుడు. సర్లే తీసుకెళ్ళు. పద బిడ్డ. అల్లుడు వెళ్ళొస్తాం అల్లుడు. జాగ్రత్త. ఇంకా కాపురమే మొదలు పెట్టలేదు, కాకిలా వచ్చి పడింది ఇది. 4 రోజుల తర్వాత ఉపవాసం 2 రోజుల తర్వాత పంపిస్తానని తీసుకెళ్ళింది. 4 రోజులని ఇంకా తీసుకురాలేదంటే కూతురికి పెళ్లి చేశానన్న సంగతి మర్చిపోయిందా ఏంటిది? అత్త ఎవరు? అల్లుడు ఏంటి అల్లుడు అలా వచ్చావు? 2 రోజుల్లో పంపిస్తానని నీ కూతురు తీసుకెళ్ళావు, 4 రోజులైనా పంపలేదంటే? అప్పుడే 4 రోజులు అయిపోయింది అల్లుడు. చూసా అల్లుడు నా కూతురు నా ఇంట్లో ఉండేసరికి అసలు రోజులే తెలియట్లేదు నాకు తెలుస్తుంది అక్కడ. రాలే ఇంటికి వెళ్దాం. అల్లుడు వచ్చాడు కదా సరే వెళ్ళు మరి. నా కూతురు వెళ్ళి 1 గంట సేపు అయింది. ఈ గంటలు నాకేం చేయాలో అర్థం అవట్లేదు. నాకు ఇంట్లో ఏం తోచట్లేదు. బ్యాగ్ వేసుకుని వెళ్ళు. నా కూతురుని వదిలేసి నేను ఉండలేనమ్మా. బిడ్డ శాంతి కుడికాలు పెట్టు. అల్లుడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి చచ్చావంటే కనీసం మేము ఇంటికి వచ్చి కాళ్ళు కూడా కొనుక్కోలేదే. కాలుదే ఉంది అల్లుడు. నా కూతురు ఇంట్లో లేకపోయేసరికి నాకేం అర్థం కావట్లేదు అల్లుడు. అందుకని ఉండలేక మా వెనకాల బస్సులో వచ్చేసావా? లేదల్లుడు మీ బస్సులో వెనకాల సీట్లో కూర్చొని వచ్చేసా. ఎందుకు వచ్చావే? ఒక 2 రోజులు అల్లుడు. నాటకాలు ఆడుతున్నావే నువ్వు. పెళ్ళై 4 రోజులైంది. ఆ 4 రోజులు నీ ఇంట్లోనే ఉంది. కనీసం దాని మొహం కూడా సరిగ్గా చూడలేదు ఇంకా నేను. మొహం ఏమందులోడు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఒక 2 రోజులు పుట్టింటి పంపించాలి నీకు దండం ఏం చెప్పమంటారండి? చిన్నప్పుడు మా అమ్మ నాకు గౌన్ వేసింది, పౌడర్ పూసింది, 2 జడలు వేసింది, మిఠాయి కొనుక్కోడానికి 2 రూపాయలు కూడా ఇచ్చిందండి. ప్లీజ్ అల్లుడు ఒక 2 రోజులు పంపించాలుడు. 3వ రోజు తెల్లారి కోడి కూయక ముందే నా కూతురు మళ్ళీ పంపించేస్తా. ప్లీజ్ అల్లుడు నా బంగారం కదా అల్లుడు నువ్వు. నా బంగారం ప్లీజ్ అల్లుడు. ప్లీజ్ అల్లుడు వెళ్ళొస్తా అల్లుడు. నా కాపు రోజులు ముందుకే ఆడలేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఏంటో ఇది. 2 రోజుల తరువాత 3వ రోజు తెల్లారుజామునే కోడి కుయ్యకు ముందే పంపిస్తానంది. ఇది ఇంకా పంపించలేదంటే అసలు ఏమనుకుంటుంది నా గురించి? అల్లుడు ఏం చేస్తున్నారే మీరిద్దరు? అక్కడ నేను ఒంటరిగా చెక్క భజన చేస్తుంటే మీరిద్దరు ఇక్కడ చెక్కలేసుకుంటున్నారా మీరు? సర్లే అల్లుడు ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చానా? 3వ రోజు పొద్దున్నే మీ కూతురు పంపించేస్తానన్నావు, ఎందుకు పంపించలేదు? హాస్టల్లో వార్డెన్ లాగా బిహేవ్ చేస్తావు అల్లుడు. కరెక్ట్ టైం టీఎస్ టీచర్ ఇస్తారన్నట్టు 2 రోజులు అటో ఇటో అవుద్ది. వస్తలేపో అక్కడ నేను వండుకోవడానికి తినడానికి ఇబ్బంది అవుతుంది నాకు. ఎందుకు అల్లుడు ఇబ్బంది? గల్లి ఒక కర్రీ పాయింట్లు ఉన్నాయి. శ్రీజ ఉంది, నీరజ ఉంది, సుకన్య ఉంది. తెచ్చుకొని తినచ్చుగా. కాపురం అంటే కర్రీలు కాదే, ఇంకా చాలా ఉంటాయి. మర్యాదగా చెప్తున్నాను, నీ కూతురు పంపు. ఏమే అల్లుడు వచ్చాడు మరి వెళ్తావా? 4 రోజులు ఉండమంటావా అమ్మా? ఇంకా 4 రోజులు ఉంటావా నువ్వు? నా అల్లుడికి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను నా కూతురు విషయంలో. అల్లుడు ఇంటికి వెళ్ళనబ్బా. నా గుండెని గుండ్రాయి చేసుకుని ఇక్కడే ఉంటా. వెళ్ళనంటే వెళ్ళను అంతే. రామ్మా నా దగ్గరికి రామ్మా. ఇంకా నా వల్ల కాదు. నా కూతురు దగ్గర పోతున్నా. అల్లుడు బిడ్డ ఇంకా రానట్టున్నారు. వాళ్ళ 2 కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే శాంతి రాలుడు మాకంటే ముందు వచ్చి చచ్చావేంటే నువ్వు? ఏమో అల్లుడు కూతురు చూడాలని ఆతృతతో ఎంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాను నాకే తెలియదు అల్లుడు. పరిగెత్తుకుంటూ వచ్చావా? మళ్ళీ కూతురు తీసిపోదామని వచ్చావా? అవును అల్లుడు. 2
2 రోజులు. నాటకాలు ఆడుతున్నావే నువ్వు? ప్లీజ్ అల్లుడు ఓ 2 రోజులు పంపించాను, నీకు దండం పెడతా, నీకు కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. నేను చచ్చిన పంపను. అల్లుడు నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారు నేను పొడి చేస్తాను. ఇది సైకోపాత్ అత్త ఇది. ఏమే మీ అమ్మ అంటే? మా అమ్మ అంతేనండి. అమ్మా ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అల్లుడు ఆలోచించుకునేంత టైం లేదు, నాకు ముందే సహనం తక్కువ, నా కత్తికి పది ఎక్కువ. ఈ ఎమోషన్లు నేను ఎక్కడ కోస్తానో ఏం కోస్తానో తెలియదు అల్లుడు. కంగారులో నువ్వు కోసేసి నువ్వు కోసేస్తావే నువ్వు. నీకు దండం పెడతానే, దాన్ని తీసుకెళ్ళిపోయా తల్లి. అమ్మయ్య అల్లుడు ఒప్పేసుకున్నాడు. నా అల్లుడు బంగారం, నా అల్లుడు బంగారం. మెడ మీద కట్టి పెట్టి బలవంతంగా ఒప్పించి నేను ఒప్పుకున్నానని చెప్తుంది. ఇంకా లాభం లేదు, ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్. రండి సార్, ఇదే సార్ ఇల్లు. శేషమ్మా, ఎవరు? ఏంటి శేషమ్మా మాట్లాడితే తీసుకొచ్చి కూతురు ఇంట్లో పెట్టుకుంటున్నావంట? అబ్బో వచ్చిందమ్మా సమాజం సలహా ఇవ్వడానికి. కాపురం చేయాల్సిన కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావంట, మరి ఈ కాపురం ఎవరితో చేయాలి? నీ కూతురు పంపిస్తారా? నీ కూతురు పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నావు శేషమ్మ నువ్వు? ఏంట్రా మాట్లాడేది? రే నా కూతురు నేను ఇక్కడ పెట్టుకొని పెంచారా నేను? భార్య అంటే తాళి కట్టిన భర్త దగ్గర ఉండాలి శేషమ్మ, అది చెప్పారా? శాస్త్రం చెబుతుంది. తాళిబంధం కంటే పేగు బంధం గొప్పదని ఈ శేషమ్మ చెప్తుందిరా. ఓ శాస్త్రం అంటే శాస్త్రం చిన్నప్పుడే చదివేశాను నేను. శాస్త్రాలు సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, లెక్కల శాస్త్రం అన్ని చదివేశాను. ఓ వీళ్ళు వచ్చి పెద్దల శాస్త్రాల గురించి సుబ్బారావు, మనం మాట్లాడిన శాస్త్రం ఏంటి, అది చెప్పే శాస్త్రం ఏంటి? ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఉందా? శేషమ్మ, నీ కూతుర్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేవు కదా, మరి పెళ్లి ఎందుకు చేశా? మొగుడు కోసం చేశా. మరి మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నా? తల్లి కోసం తీసుకొచ్చా. సుబ్బారావు, కాలుకెత్తి మెడకెత్తుంది, మెడకెత్తి కాలుకెత్తుంది, మనం వెళ్ళిపోతాం సుబ్బారావు. ఇదిగో రాంబాబు, నువ్వు నీ భార్యని చెయ్యి పట్టుకొని తీసుకొనిరా, దాని సంగతి నేను చూసుకుంటా. అల్లుడు నా కూతురి మీద చేయి పెడితే మర్యాదగా ఉండదు అల్లుడు. ఇప్పటివరకు వాళ్ళ నానే నా మీద చేయలేదు. నీ ఆయన నీ మీద చేయలేదా? మరి నీ కూతురు ఎట్ట పుట్టింది? ఏదో ఒక రోజు రాత్రి మామ అన్న, తర్వాత పొద్దునే అమ్మ అంది ఇది, పొద్దునే అమ్మ అంది ఇది. ముందు నీ కూతుర్ని అల్లుడితో పంపిస్తావు లేదా అది చెప్పు. 2 రోజులు ఆగి పంపిస్తా లేపో. 2 రోజులు 2 రోజులు కుదరదు. నీ అల్లుడికి మీ కూతురు నుంచి పంపించే ఇప్పుడే. ఇప్పుడు పంపిస్తున్నాడే పంపిస్తాను నేను. సార్ ఇంక దీంతో నేను వేగలేను సార్, నేను వేరే పెళ్లి చేసుకుంటాను సార్. ఏంట్రా నా కూతుర్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటావా? చేసుకోరా, చేసుకో. అదే కళ్యాణ మండపంలో నిన్ను దాన్ని మెడనరికి వెల్కమ్ బోర్డు దగ్గర పెట్టకపోతే నా పేరు శేషమే కాదురా. సుబ్బారావు, అది నరుకుతా కొరుకుతానంటుందయ్యా, మనం వెళ్ళిపోదాం సుబ్బారావు. నువ్వు ఉండవయ్యా, నేను మాట్లాడుతున్నా. నువ్వేం పెద్ద మనిషి తీసి నాకు నీకు కండవో నీకు పోజు. పదండి, అది ఏం చేస్తావు నేను చూస్తాను. శేషమ్మా, పెద్ద మనుషులు మేము, మమ్మల్ని కొడతావా? ఎవడికి రాను పెద్ద మనిషి బొంగుగాడివి, నాకెందుకు రా ఊరికైతే. సార్ ఏమన్నా చేయండి సార్, కాపురానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మొక్కవాడా 30 సంవత్సరాల తర్వాత అల్లుడు ఎవరు ఎవరు? నేనల్లుడు నీ శేషమత్తని. ఎందుకు వచ్చి చచ్చావే? కూతురి మీద ఎంత ప్రేమ ఉన్నా కూతురు అల్లుడి దగ్గరే ఉండాలని ఇప్పుడు తెలుసుకున్నాను అల్లుడు. అందుకే నా కూతుర్ని నీ దగ్గర పెట్టేసి వెళ్దామని అచ్చులుడు. ఇదిగో కాపురం చేసుకో అల్లుడు, కాపురం చేసుకో అల్లుడు. పొయ్యి ఆరిపోయిన తర్వాత వంట చేసుకోమంటావే నువ్వు? నిన్ను నా జీవితాన్ని సర్వనాశనం చేసావు కదంటే పురుగులు పట్టిపోతావే నువ్వు, పురుగులు పట్టిపోతావు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.